తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉద్యమ జేబీంలు. ఈరోజు గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పోలీస్ అట్రాసిటీ, 2 రాష్ట్రాల్లో సంచలనం రేపిన కేసు. ఈ కేసు విషయంలో చాలామంది మాట్లాడము, దాన్ని ఖండించడం అన్నీ జరిగినాయి. ఒక మాజీ ఐపీఎస్ అయితే ట్విట్టర్లో దాన్ని ఖండిస్తూ రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, పెద్ద పెద్ద నాయకులకు అందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఈ రోజుకి 32 రోజుల క్రితం జరిగిన సంఘటన. మీరు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయింది, అందరికీ తెలిసిన విషయమే. అసలు తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పోలీస్ మాన్యువల్ను పాటిస్తున్నదా, లేకుంటే పాలక పార్టీ కాంగ్రెస్ మాన్యువల్ను పాటిస్తున్నదా, లేకుంటే కుల అహంకారులైన మంత్రుల మాన్యువల్ పాటిస్తున్నారా అనేది ఈ కేసు మనకు ఒక ప్రత్యక్ష నిదర్శనంగా నిలవబోతున్నది. అయితే ఇది కరీంనగర్ జిల్లా పరిధిలోని సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాజం అంతా ఏమంటదంటే ఈ రోజులలో కూడా కులం ఎక్కడ ఉన్నది, కులం ప్రస్తావన చేయొద్దు, కులం ఆధారంగా మాట్లాడొద్దు అని చాలామంది మేధావులందరూ చెప్తారు. ఈ రోజులలో కూడా కులం ఎక్కడుందని. అసలు భారతదేశంలో ఒక జీవి, ఒక మనిషి పోయే ముందు, ఆయన చేరుకోక ముందు ఆయన కులం చేరుకుంటుందని స్పష్టంగా ఈ అట్రాసిటీని చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే సైదాపూర్ పోలీస్ స్టేషన్ ట్రైనీ ఎస్ఐ భార్గవ్ గౌడ్, ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్న ట్రైనీ ఎస్ఐ, ఆయనతో పాటు విధులు నిర్వహించిన కానిస్టేబుల్ ఆకాష్ రెడ్డి, అజయ్ కుమార్, ఈ ముగ్గురు చేసిన ఘనకార్యము ఈరోజు పోలీస్ వ్యవస్థకే ఒక మాయని మచ్చగా మిగిలింది. అయితే ఇది మే 8, 2025 జరిగింది. అంటే ఈ రోజుకి 32 రోజులు పూర్తి చేసుకుంది. దీంట్లో ట్విస్ట్ ఏంటిదంటే దీని మీద ప్రపంచవ్యాప్తంగా మాట్లాడారు, ఈ వీడియో మీద దీన్ని ఖండిస్తారు, అన్ని చేశారు. కానీ మినిమంగా బాధితుడు వచ్చి కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పోలీసు వ్యవస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నెల రోజుల పాటు, అంటే 31 రోజుల పాటు నిర్లక్ష్యం చేస్తే నిన్న పోయి బాధితులతో కలిసి పోయి కంప్లైంట్ చేసి పొద్దున కంప్లైంట్ ఇస్తే రాత్రి 9, 10:30కు ఎఫ్ఐఆర్ చేశారు. అంటే ఎంత నిర్లక్ష్యం ఉంటుంది. ప్రపంచమంతా ఆ వీడియోలో మాట్లాడిన తిట్లు, దాడి చేసిన సంఘటన అంతా చూసినా కానీ పోలీసు వ్యవస్థ మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేసి ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత మనం మిగతా కార్యక్రమానికి పోదాం. ఈయననే సోకాల్ ట్రైనీ ఎస్ఐ భార్గవ్ గౌడ్. అయితే మిత్రులారా చూసారు కదా, అసలు పోలీసుల వీళ్ళు గుండాల అని అనుమానం వస్తున్నది మనకు. ఒక విధులు నిర్వహించే పోలీసులు ఒక రౌడీ వీధి రౌడీలుగా ప్రవర్తించి ఈ విధంగా దాడి చేసి, ఈ దాడిలో బత్తుల మహేందర్ గాయాలు చూడండి, మొత్తం కమిలిపోయినాయి. పాయింట్ ఇంకా తీస్తే ఇంకా వాటికి ఇది పరిస్థితి. ఇదే కాదండి, కర్ణవేరి పగిలిపోయింది, ఆయన ఒక చెవి వినిపించలేదు. ఇది ఎక్కడ పోతున్నది? పోలీస్ వ్యవస్థ అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది సమాజానికి? నలుగురు చూస్తున్న ప్రాంతంలో నడి రోడ్డులో బూతి మాటలు, నువ్వు ఏమిటో ఉంటావు, ఏం పని చేస్తావు, ఏ కులపోను అని అడిగి మరీ కొడుతుంటే అక్కడ పక్కన వెళ్ళే వాహనదారులు వీడియో తీసిన వీడియో ఇది. ఆ బాధితుని కూడా తెలియదు అనేది వీడియో రికార్డ్ అయింది. తర్వాత ఇది చూడలేక సోషల్ మీడియాలో పెడితే అప్పుడు సమాజానికి బయటకు వచ్చింది. ఇంత దారుణంగా పోలీసులు వ్యవహరిస్తే బాధ్యత గల ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందు వరుసలో పనిచేసిన దళిత సామాజిక వర్గానికి రక్షణ కల్పించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వము నిందితులైన పోలీసులకు కేసులు కాకుండా వాళ్ళకు రక్షణ కల్పించాలని గత నెల రోజులుగా పక్కా ప్రణాళికతో సక్సెస్ అయ్యారు. కానీ నిన్న నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో మా కమిటీ పోయి బాధితుని తీసుకొని పోలీస్ స్టేషన్ పోయినా ఈవెన్ మా మీద కూడా
కుట్రలు చేసేసి కేసు నమోదు చేయకుండా తాస్కారం చేస్తూ మీరు ఏమైనా చేసుకోరు, మేము కేసు నమోదు చేయదంటే మేము ఇక చట్ట ప్రకారం ఏమేమి చూపెట్టాలనో ఏమేమి చెప్పాలో అవన్నీ చెప్పి నిన్న రాత్రి 10 గంటలకి ఎఫ్ఐఆర్ అయింది. ఎక్కడ పోతుంది ఇది? తెలంగాణ రాష్ట్రం హోమ్ మినిస్టర్ ఎవరి దగ్గర ఉన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. మీరు ఏం సమాధానం చెప్తారు? నడి రోడ్డు మీద బూతు మాటలు తిడుకుంటూ పేరుతో దూషిస్తూ బూతి మాటలు లంజా కొడుక బాధితుడు మా అమ్మని తిడుతున్నామని ఆయన రియాక్ట్ అయినందుకు లాఠీని ఇరిగేటట్టు కొట్టిర్రు. ట్రైనింగ్లో ఉన్న ప్రొబేషనర్ పీరియడ్లో ఉన్న ఎస్ఐకి అంత అహంకారం ఎందుకు? ఆయన విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్లకు వాళ్ళకు కూడా డ్యూటీ వాళ్ళకి తెలియదా? మినిమంగా కామన్ సెన్స్ ఉంటుందా? ఈయన అయితే ట్రైనింగ్కి ఎలా వచ్చినాడు, మరి కానిస్టేబుల్ ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు? ఇది ఎందుకు ఇంతవరకు కేసు నమోదు కాకుండా ఆపిర్రంటే ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే క్యాబినెట్ మినిస్టర్ అయిన హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మా హైదరాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ గౌడ్ కనుసంగనలో ఈ కేసు నమోదు చేయకుండా భార్గవ్ గౌడ్కు కాపాడడానికి సాయశక్తులా ప్రయత్నించి మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఒక నిందితునికి, ఓ అహంకారికి, ఆయనను ఏమన్నా కానీ తప్పులేదు, అటువంటి ఒక మృగానికి సహకరించుకుంటూ నిరుపేద దళితం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఎడ్యుకేటెడు, మంచి చదువుకున్నాడు, మంచి అథ్లెటు, ఆయనను ఆ విధంగా దాడి చేసి గాయపరిస్తే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేయకుంటే అక్కడికని జాతీయ ఎస్సీ కమిషన్, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 వద్ద కాన్స్టిట్యూట్ కాబడ్డ జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి నోటీస్ పోతుంది. తర్వాత రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి నోటీస్ పోతుంది. అయినా కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయరు. బాధిత వచ్చి ఫిర్యాదు చేస్తాడు, సంఘాలు మాట్లాడతాయి, మీడియాన్ని కూడా ప్రశ్నిస్తాయి. అయినా కానీ ఆ నిందితుడిని కాపాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి డైరెక్షన్ మేరకు ఎందుకు మరి ఆయనకంత ప్రేమ ఎందుకున్నదంటే ఆయన గౌడ సామాజిక వర్గానికి చెందిన, ఈయన గౌడ సామాజిక వర్గానికి చెందిన, జనరల్గా మీకు అందరికీ తెలిసిందే, బహిరంగ రహస్యం. ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో, మంత్రి ఉంటారో వాళ్ళ ఆయన కనుసంఘంలో మెలిగే వాళ్ళని, పోలీసు వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ జ్యుడిడిక్షన్లో అపాయింట్ చేసుకుంటారు. ఇక్కడ కూడా హుజురాబాద్కు సంబంధించిన సిఐ కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దాంతోపాటు ఈ ఎవడైతే నిందితుడు ఉన్నాడో భార్గవ్ గౌడ్, ఆయన కూడా సేమ్ సామాజిక వర్గానికి చెందినవాడు. దాంతోపాటు మిగతా ఆఫీసర్లు అందరూ కూడా బీసీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అరే బాధితునికి బహిరంగంగా అంత దాడి చేస్తే కేసు నమోదు చేయకపోగా 5:30 ప్రాంతం 6 గంటల ప్రాంతంలో సంఘటన జరిగితే ఎవడైతే దాడి చేసిండో అజయ్ కుమార్, కానిస్టేబుల్ ఆకాష్ రెడ్డి, తర్వాత భార్గవ్ గౌడ్, ఆ అజయ్ కుమార్ వచ్చి సైదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఈయన బూతు మాటలు తిట్టిండు, మా విధులకు ఆటంకం కల్పించిందని ఆయన మీద కేసు అవుతుంది. ఏంది భయ ఇది? ఏంది? తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా? లే పోలీసుల రాజ్యమా? లే ప్రభుత్వం నడిపిస్తున్న రాజ్యమా? లేకుంటే గూండాల రాజ్యమా? లే కుల అహంకారుల రాజ్యమా? ఏంటిది? ఇది ఎక్కడ పోతున్నది? ప్రపంచమంతా బత్తుల మహేందర్ను పోలీసు వాళ్ళు అన్యాయంగా కొట్టిరని చెప్తుంటే, కానీ ఆ దాడి చేసినోడే పోయి మా విధులకు ఆటంకం కల్పించిండు, తర్వాత మాకు తిట్టిండు, బూతులు తిట్టిండని కేసు నమోదు చేసి ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసే కుట్రలు చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 8వ తారీఖు 5వ నెల జరిగితే ఇమీడియట్గా సాయంత్రం అప్పటిదప్పుడే ఎఫ్ఐఆర్ అవుతుంది. కానీ ప్రపంచమంతా చెప్తున్నది ఆ రోజు దాడి చేసి కర్ణబేరిపోయింది, తీవ్ర గాయాలతో ఉన్నాడు, హాస్పిటల్లో రిపోర్ట్లు ఉన్నాయి. కానీ వాళ్ళ మీద ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం కంప్లైంట్ కాదు. ఎందుకు? స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారి అండదండలు
ఆ నిందితుని మీద ఉన్నాయి కాబట్టి ఆ రక్షించే ప్రయత్నంలో ఎఫ్ఐఆర్ చేయకుండా చేశారు. ఆయన లీవ్ మీద పోతాడు భార్గవ్ గౌడ్, ఆ ఇద్దరు ఆకాష్ మరియు అజయ్ కుమార్లు సిపికి అటాచ్ చేస్తారంట. అరే అటాచ్లు, సస్పెండ్లు, లీవ్ మీద పోవడం ఇది ఏమన్నా ఏం మెసేజ్ ఇస్తున్నారు? మరి ఇమీడియట్గా ఎవరైనా కానీ తన విధుల పట్ల ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం ఉండి కులహంకారంతో బహిరంగంగా దాడి చేసి కులం పేరుతో తిట్టి అమ్మను ఇంటి వాళ్ళని అందరిని తిట్టుకుంటూ చేస్తే ఆయన మీద ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా బాధితుడు దెబ్బలు తిని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి మీద కౌంటర్ కేసులు చేసి ఆయన అరెస్ట్ చేసే కుట్రలు చేస్తున్నారు. ఇదంతా కూడా చాలామంది మాట్లాడారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళ స్వారే కార్యకర్తనే కాబట్టి ఆయన ట్విట్టర్లో కూడా రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి గారికి, అందరికి కూడా పెద్ద పెద్ద నాయకులకు అందరు కూడా ట్విట్టర్ ద్వారా ఆయన ఖండిస్తూ చెప్పడం జరిగింది. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోవడము ఇది ఎక్కడ ఏం మెసేజ్ ఇస్తున్నారు? అయితే నిన్న నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ ద్వారా సైదాపూర్ పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఎస్ తిరుపతి గారు, ఈయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకు పోయి నేను ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేదంటే ఆయన రిజిస్టర్ పోస్ట్ పంపించిండు కానీ కింద డాక్యుమెంట్లు పెట్టుండి కంప్లైంట్ కాపీ లేదంటాడు. అరే నీ పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కదా, సిపి దగ్గరికి ఇచ్చినప్పుడు ఏసీపీ దగ్గరికి అక్కడికి కూడా వస్తుంది కదా, నాకు అటువంటిది ఏం అందలేదంటాడు. సరే అందలేదు కదా, నీ మాటనే ఒప్పుకుంటాము, ఇప్పుడు వచ్చినాం మేము కంప్లైంట్ చేస్తున్నాము, కాజ్ ఆఫ్ డీలే కూడా మేము కంప్లైంట్లో పేర్కొంటాం, మీరు ఎఫ్ఐఆర్ చేయాలంటే నేను తప్పకుండా చేస్తా అని 4-5 గంటలు మమ్మల్ని కూర్చునబెట్టి మళ్ళీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆ పోలీస్ స్టేషన్కు ఆ కేసుకు సంబంధం లేని మిగతా ఎస్ఐని పిలిపించుకొని మా కేసు కాంప్రమైజ్ చేసుకోవాలి, కేసు కాకుండా చూసుకోవాలని దాదాపుగా ఆ రవి ఎస్ఐని పిలిపించుకొని దాదాపుగా ఒక 2-3 గంటలు టైంపాస్ చేసిండు. అయినా కానీ మేము వినలేదు. మేము చట్ట ప్రకారము, ఎందుకంటే లలితా కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో క్లియర్ డైరెక్షన్ ఉన్నది. క్రిమినల్ నేచర్ గల ఏ పిటిషన్ వచ్చినా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ బాధితునికి ఇవ్వాలి. తర్వాత SC/ST యాక్ట్ సెక్షన్ 18A ప్రకారం ఇమీడియట్గా బాధితుడు అయితే SC/STలకు సంబంధించిన బాధితులు వస్తే ఇమీడియట్గా కేసు నమోదు చేసి బిఫోర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎఫ్ఐఆర్ ఇవ్వాలని చట్టాలు ఇంత స్పష్టంగా పోలీస్ యాక్ట్ 1861లో కూడా స్పష్టంగా ఉన్నది. సెక్షన్ 29 విల్ఫుల్ నెగ్లెక్ట్ చేస్తూ ఎవరైతే అధికారులు ఉన్నారో కేసు నమోదు చేయకుంటే వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయొచ్చు, వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారని చట్టాలు ఇంత స్పష్టంగా ఉన్నా ఫిర్యాదుదారుడు ఎస్సీ కాబట్టి వీళ్ళతో ఏమవుతుంది, వీళ్ళు ఏం చేసినా ఏమవుతుంది మాకని అహంకారభూతంగా కుల గజ్జితో నేను ఎందుకు ఇంత గట్టిగా అంటున్నా అంటే నిన్న చూసిన 24 గంటల్లో ఆ పోలీస్ స్టేషన్లో మొత్తం కుల గజ్జి కులం కంపు ఎట్లా కొట్టిందంటే, అరే బాధితులు పోలీస్ స్టేషన్ పోతే బయట చెప్పులు ఇడిచిపోవాలి. అది సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిస్థితి. పోలీస్ స్టేషన్ పోవాలంటే కూడా భయపడుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, ఎవరికి ఫ్రెండ్లీ పోలీసా? పాలక పార్టీలకు, పాలక నాయకులకు, అగ్రకులాలకు, నిందితులకా? మీరు ఒకరోజు క్రైమ్ జరిగితే ఆ క్రైమ్లో బాధితుడిపై కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కానీ 32 రోజులు పడుతుంది. తప్పుడు కంప్లైంట్ మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి బ్లాక్మెయిలింగ్కు దిగుతారు. పొన్నం ప్రభాకర్ గారు నిజంగా కూడా మీ ఓటర్ అండి, ఆయన బత్తుల మహేందరు నీ ఓటరు, నీకు ఓటేసి గెలిపించిండు ఆయన. దళితుల సామాజిక వర్గానికి చెందిన అందరూ కూడా మాదిగలు పర్టికులర్గా నీకు ఓట్లేసి గెలిపించారు. నీ ఓటర్కు ఒక ప్రభుత్వ అధికారి, పోలీసు అధికారి దాడి చేస్తే నీ కులపోవడాన్ని నీకు సహకరించి వానికి ఎఫ్ఐఆర్ చేయకుండా ఆపుతావా? నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు అంటే నీకు గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు ఓట్లేస్తే గెలిచిరు అనుకుంటున్నావా? బత్తుల మహేందర్ కూడా నీకు ఓటేసిన వ్యక్తి. నీ ఓటర్కు దాడి జరిగితే అన్యాయంగా అకారణంగా కొడుతుంటే నువ్వు కొట్టినోనికి నిందితునికి సపోర్ట్ చేస్తావు. కేవలం గౌడ నీ సొంత కులానికి చెందిన వాళ్ళనా? ఎన్ని రోజులు ఈ కులహంకారం మానుకోవాలో మీరు, లేకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్కు తెలంగాణ రాష్ట్రంలో గడ్డుకాలం వచ్చే అవకాశం ఉంది. అయితే నిన్న జరిగిన సంఘటనల మీద డైరెక్ట్గా బాధితుడు బత్తుల మహేందర్తోనే మనం ఒకసారి మాట్లాడి ఫిజికల్గా ఎట్లా జరిగిందో ఏం జరిగిందో
మనం ఒకసారి తెలుసుకుందాము. హలో అన్న మహేందర్, జేబీఎం. నేను ఇప్పుడు ఎన్ఐన్ స్టూడియో మన దళిత సామాజిక వర్గానికి చెందిన ఇష్యూస్ అంతా కూడా ఫ్రంట్ లైన్లో పబ్లిష్ చేస్తుంది. అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రతి కేసు కూడా మన ఛానల్ ద్వారా సమాజానికి పోతుంటాయి. ఇప్పుడు నిన్న మీకు జరిగిన దాడి ఏంటిది, నిన్న మీకు పోలీసులు వివరించిన తీరేంటిదో కొంచెం స్పష్టంగా చెప్పు మహేందర్. అన్న, నా మీద గత నెల మే 8 తారీఖున సాయంత్రం 5:30, 6 గంటల ప్రాంతాన నేను నా పనులు ముగించుకొని నేను వస్తుండగా అక్కడ తనిఖీలు చేస్తున్న పోలీసు వాళ్ళు నన్ను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అని పేరు మీద ఆపారు. నేను వస్తున్న క్రమంలో నా వివరాలు అడిగారు. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం పని చేస్తావు, ఏం పేరు నీ పేరు, ఏం చదువుకున్నావు, ఏం కులం ఇది, పెట్టిపోతున్నావు. అదే మహేందర్, జనరల్గా నువ్వు ఎక్కడుంటావు అడగాలి కానీ కులం కూడా అడిగారా నిన్ను? అన్ని వివరాలు అడిగారు. కులం కూడా అడిగారు. కులం కూడా అడిగారు. ఏం చదువుతున్నావు, తాగినావా, పెట్టిపోతున్నావు అని వివరాలు అడుగుతున్న క్రమంలో నేను చెప్తున్న క్రమంలో నాకు ఫోన్ వచ్చింది సార్. నాకు ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసి మాట్లాడుతున్న క్రమంలో అనుకోకుండా నమ్మి చచ్చి చెవులపై కొట్టాడు. లంజోడుగా నేను మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ ఎట్లా మాట్లాడతావురా, నీకు ఎస్ఐ కనబడతలేంట్రా నీకు అంటే లంజోడు కనుక మంచిగా మాట్లాడాలంటే మళ్ళీ కొట్టి లంజోడుగా ఏం మాట్లాడుతున్నావురా, లంజోడుగా అంటావరా అనుకుంటా నన్ను బండి మీద కూర్చున్నాను. గల్లబట్టి బైక్ గుంజి ఇతను అన్న ఇద్దరు కానిస్టేబుల్ ముగ్గురు కలిసి నన్ను విశేషం రహితంగా వీడియోలో కూడా ఉన్నాయి సార్, మీరు చూసుంటారు. అవునవును. ఇప్పుడు మన ఎన్ఐన్లో కూడా మనం ఇప్పుడే ప్లే చేసినాము. అదే ఆ ఇష్యూ గురించే. ఇప్పుడు ఈ ఇష్యూ అంతా కూడా మొత్తం సమాజం చూసింది. దీని మీద నువ్వు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినావు, వాళ్ళ స్పందన ఏమున్నది, తర్వాత నిన్న ఏం జరిగిందో కొంచెం స్పష్టంగా చెప్పాబా. సార్ నేను కంప్లైంట్ దాడి జరిగిన తర్వాత నేను ఒక 4-5 రోజుల తర్వాత జ్వరంతో బాధపడ్డాను సార్. బాధపడి నేను మే 14, 15 నేను సిపి గారికి కంప్లైంట్ చేశాను సార్. నేను చేస్తే సార్ ఏసీపీ రాశారు. ఏసీపీ గారు నా స్టేట్మెంట్ గత నెల అంటే మే 27న దాన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సార్. ఇక్కడ నేను మన పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేశాను సార్. 27 తారీఖు నాడు రిజిస్టర్ పోస్ట్ కూడా చేశాను సార్. నేను అది వాళ్ళు రిసీవ్ చేస్తున్నారు కానీ ఎఫ్ఐఆర్ చేయలేదు సార్. నిన్న జాతీయ అట్రాసిటీ ప్రివెన్షన్ కమిటీ వాళ్ళు మీరు వచ్చారు సార్. మీరు రావడం వలన అది కేసు బుక్ చేయడం జరిగింది సార్. చాలా బలవంతంగా సార్, చాలా ప్రెషర్ తోని ఎంత చేసినా మేము 2 గంటల నుంచి మీతో పాటు మేము ఉన్నాం సార్. 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10:30 వరకు కూడా కేసు బుక్ చేయలేకపోయింది సార్. వాళ్ళు ఎంతో ప్రెషర్ చేశారు సార్, ఎంతో ఒత్తిడి చేశారు సార్. మీరు చేయము, రేపు చేస్తాము, మాట్లాడతాము, సెటిల్మెంట్ చేస్తామని ఒక బేరానికి వచ్చే పరిస్థితి చేశారు సార్. చివరికి మాత్రం ఏదేమైనా దాన్ని ఏంటంటే భారత రాజ్యాంగం అనేది చాలా గొప్పది సార్. దాంట్లో ఉన్నది అది అమలు పరుచుకుని అది ఉంటేనే మనకి న్యాయం జరిగింది సార్ మనకి. ఓకే. ఇప్పుడు మేమందా అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్సే కానీ ఎన్నైనా కానీ మీ కేసు చివరి వరకు నీకు అండగా ఉంటాము. కాకపోతే నీ మీద కూడా కౌంటర్ ఎఫ్ఐఆర్ అయిందని నీకేమన్నా తెలిసిందా? తెలియలేదు సార్, నాకు ఆ ఎఫ్ఐఆర్ గురించి ఏం తెలియదు సార్. నాకు ఆ రోజు కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏం చేయలేదని తెలిసింది. మరి బయట నిన్న మొన్న తెలుస్తుంది సార్, నా మీద కూడా ఎఫ్ఐఆర్ అని తెలుస్తుంది సార్. అయితే ఇప్పుడు నీకు తెలియదు మహేందర్, నీ మీద 8వ తారీఖు 5వ నెల అంటే సంఘటన జరిగిన రోజే 7:30కు నీ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది సార్. ఆ ఎఫ్ఐఆర్ ఫిర్యాదుదారుడు అంటే అజయ్ కుమార్ నిన్ను ఎవడైతే కొట్టిండో, ఏ కానిస్టేబుల్ అయితే కొట్టిండో లాఠీ ఎరిగేటట్టు ఆ పోలీసు కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆడ కేసు నమోదైంది. అందులో ప్రధాన ఆరోపణలు ఏంటిదంటే బూతు మాటలు తిట్టుకుంటూ మా విధులకు ఆటంకం కల్పించిందని 2 BNS సెక్షన్లతో నీ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ప్రభుత్వ అధికారుల విధులను ఆటంకం కల్పిస్తే నాన్ అవైలబుల్, తర్వాత బూతులు మాట తిట్టినవని ఈ 2 దాని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా ఓ బాధితుడు ఫిర్యాదు చేస్తే వాని ఎఫ్ఐఆర్ కాదు, 32 రోజుల తర్వాత ఒక పెద్ద ఆర్గనైజేషన్లు వచ్చి గొడవ చేస్తే 12 గంటలు పోరాటం చేస్తే ఎఫ్ఐఆర్ అవుతుంది. కానీ ఫాల్స్ కంప్లైంట్ ఎవడైతే దాడి నిందితుడిగా ఉన్నాడో నీ కేసులో వాడు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తంతు. ఇప్పుడు మీకు పెద్ద నాయకులు కూడా అంటే పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా మీకు పరిచయం ఉన్నది, వాళ్ళు కూడా ట్విట్టర్లో పెట్టారు, నేను కూడా చూడడం జరిగింది ట్విట్టర్లో. అయితే ఇప్పుడు ఈ కేసులో నీకు ఎవరెవరు ఏ విధంగా సహకరించారు ఏమని చెప్పగలుగుతారా? సార్ నాకు మొదటి నుంచి సార్ నాకు తిప్పరపు సంపత్ ఎస్సీ అట్రాసిటీ
డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ సార్. ఆ సారు నాకు కొంచెం చాలా సపోర్ట్ చేశారు సార్. మరియు ఇప్పుడు నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ సంబంధించిన రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మా బత్తుల రామప్రసాద్ అన్న, సుదర్శన్ అన్న తదితరులు చాలా మంది నాకు సపోర్ట్ చేశారన్న. వీళ్ళ ద్వారానే నాకు ఈ కేసు ఫైల్ చేయడం జరిగిందన్న. వీళ్ళు లేకుంటే ఈ కేసు రాకపోవన్నా, ఇంత దూరం రాకపోవన్నా. పర్వాలే. ఇప్పుడు నీకు ఇంత దౌర్భాగ్యం అంటే నిన్ను దాడి చేసి నీ కర్ణబేరి బలగొట్టి నీకు తీవ్రంగా గాయపరచడమే కాకుండా కొన్ని లక్షల పబ్లిక్లో చూసే విధంగా కులం పేరుతో దూటిస్తూ తల్లిని తిట్టిన కేసులో నీ మీదనే కేసు అయింది. నిన్ను రేపో మాపు అరెస్ట్ చేస్తామని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మహేందర్, నువ్వు జాగ్రత్తగా ఉండు, చట్టాన్ని నమ్ముకో, తప్పకుండా చట్టం నీకు రక్షిస్తున్నది. దానికి నీకు రావాల్సిన హక్కులు ఏవైతున్నాయో, నీ కాపాడాల్సుకునే హక్కులు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మేము అందించడానికి మీకు సహకరిస్తాము. అయితే ఇప్పుడు మీ కంప్లైంట్ మీద నిన్న ఫిర్యాదు చేసినందుకు ఎఫ్ఐఆర్ అయింది. ఆ సెక్షన్ల వల్ల నీకేమైనా సాటిస్ఫై ఉన్నదా? నీకేమైనా తెలిసిందా ఏమన్నా? అన్న ఇంకా అందులో కొంతవరకు కొన్ని ఆర్ఎస్టెడ్ ఉన్నాయన్న. నన్ను కొట్టింది, అందులో కట్టెలతో కొట్టింది, నాకు అది రాలేదన్న. యాక్చువల్ ఏంటంటే వాళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలి, వాళ్ళు ఓన్లీ ఎస్సీ అట్రాసిటీ మాత్రమే చేసినారు. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా బుక్ చేయాలి అన్న. ఎందుకంటే నా చెవుల నుంచి రక్తం వచ్చింది, నా పక్క కూడా క్రాక్ వచ్చిందన్న. నేను ఒక 3-4 days నేను బ్లడ్ మోషన్స్ పోయినా. నన్ను చాలా తీవ్రంగా చేసిరన్న. దాన్ని అటెంప్ట్ మర్డర్ కేసు చేయమని ఎస్సీ కమిషన్ కూడా ఆదేశించిందన్న. కానీ ఆ కేసు చేయలేదు. అది చేస్తే న్యాయం కరెక్ట్ జరిగేదని అనుకుంటున్నా. అదే ఇప్పుడు నీకు ఎస్సీ బుక్ అయింది కాబట్టి మీ స్థానిక ఏసీపీ గారు ఐఓ అవుతారు. ఆయన ఎంక్వైరీలో అప్పుడు మీకు జరగాల్సిన ఏమేమి కావాలనో స్పష్టంగా చెప్పండి. మేము కూడా మీకు అండగా ఉంటాము. అప్పుడు సెక్షన్ ఆల్టరేషన్ కానీ మీ మెడికల్ రిపోర్ట్లో కానీ అన్నీ కూడా నువ్వు విచారణ అధికారికి పూర్తి సహాయ సహకారాలు అందించుకుంటూ నీకేం కావాలని స్పష్టంగా చెప్పు మహేందర్. అది తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది. మేము కూడా నీకు న్యాయం అందే వరకు, ఆ నిందితులు శిక్ష పడేంత వరకు కూడా మేము పూర్తిగా సహకారం చేస్తాము. తర్వాత లీగల్గా నీ మీద ఏదైతే కౌంటర్ కేసు ఉన్నదో దాని మీద కూడా నిపుణులు మన లీగల్ టీం, లీగల్ సెల్ ఉంటుంది మనకు కూడా, మన నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్లో. దాంట్లో ఇవ్వాలనే చర్చ చేస్తాను. తప్పకుండా ఏ విధంగా లీగల్గా అయితే నీకు సేఫ్ అవుతుందో అది కూడా మేము అందిస్తామని ఎన్ఎన్ మీడియా ద్వారా తెలుస్తున్నాం. థ్యాంక్ యూ మహేందర్. మిగతా ఏమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ చేద్దాం మనం. ఓకే, ఓకే. జై భీమ్. అయితే బాధితుడు కరీంనగర్ సిపి గౌస్ ఆలం గారికి ఫిర్యాదు చేసిండు. ఏసీపీ మాధవి మేడం హుజూరాబాద్ ఏసీపీ గారికి ఫిర్యాదు చేసిండు. ఎస్హెచ్ఓ మన సిఐ హుజూరాబాద్ వెంకట్ గారికి కూడా ఫిర్యాదు చేసిండు. లోకల్ సైదాపూర్ ఎస్ఐ ఎస్హెచ్ఓ తిరుపతి గారు కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఎక్కడా స్పందన లేదు. కంప్లైంట్ రిజిస్టర్ చేయమని జాతీయ ఎస్సీ కమిషన్ నోటీస్ పంపించింది, స్టేట్ ఎస్సీ కమిషన్ కూడా నోటీస్ పంపించింది, అయినా ఎఫ్ఐఆర్ చేయలేదు. కేవలం ఎందుకు? ఆ స్థానికంగా గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ అండదండలు ఉండడం వల్లే పోలీసులు స్పష్టంగా చెప్తారు, మాకు పైనుంచి ఒత్తిడి ఉన్నది. పైనుంచి ఏం ఒత్తిడి ఉంటుంది? ఎందుకు ఒత్తిడి ఉంటుంది? తప్పు చేస్తే ఎవరైనా ఒకటే కదా. పొన్నం ప్రభాకర్ గారు మీరు స్పష్టం చేయండి, భార్గవ్ గౌడ్కు కాపాడడం వెనుక నీకు కుల పిచ్చిది కాకుంటే ఏంటిది ఇది? లేదా నేను ఆ కేసుకు సంబంధం లేదని స్పష్టం చేయి. ఎక్కడ పోతున్నది ఇది? తెలంగాణ రాష్ట్రం. రేవంత్ రెడ్డి గారు నీ క్యాబినెట్ మంత్రి ఇలాకాలో మీ క్యాబినెట్ మంత్రి ఒక దళితునికి నువ్వు పొద్దున లేస్తే మాదిగలంతా మా ఇంట్లో పనిచేస్తారు, మాదిగలకు అందరికీ అండగా ఉంటుంది, నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా వాళ్ళకు న్యాయం చేస్తున్నా అంటున్నావు కదా. అదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన బత్తుల మహేందర్కు కొట్టి కర్ణబేరు పలగొట్టి రిప్స్ క్రాక్ అయినాయి, ఒక 15-20 రోజులు లూజ్ మోషన్స్ బ్లడ్ మోషన్స్ పోయిండు. అంత సీరియస్గా దాడి చేసిన వాళ్ళకు ఏం న్యాయం చేసినావా? నువ్వు మాదిగలకు న్యాయం చేస్తున్నావు కదా. ప్రెస్ మీట్లు పెట్టేసి చెప్తున్నావు కదా. నీ క్యాబినెట్ మంత్రి, నీ సహాయ మంత్రి, నీ ఎంబడిన మంత్రి ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐని కాపాడడానికి, ట్రైనీ ఎస్ఐని కాపాడడానికి ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ బుక్ చేయకుండా అన్యాయం చేస్తుంటే మీరు ఎట్లా రక్షణ కల్పిస్తారా? మాదిగలకు న్యాయం చేస్తారా? మీరు ఇవ్వలిగా చెవుల పుల్లలు పెడుతున్నారు. ముఖ్యమంత్రి గారు, మీరు హోమ్ మినిస్టర్ మీ చేతిలో ఉన్నది. ఈ రోజు దాకా కూడా మీరు బాధ్యత వహించాలి.
ఏ మాదిగ సామాజిక వర్గానికి చెందిన బత్తుల మహేందర్ను దాడి చేసి నిన్న పెద్ద డ్రామా, ఒక దాదాపుగా 200-300 ఫోన్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, పోలీసు వ్యవస్థకు సంబంధించిన నాయకులు, మాజీ పోలీసు అధికారులు కేసు విత్డ్రా చేసుకోవాలి, కాంప్రమైజ్ చేస్తూ అంటారు. ఇదా మీరు రక్షణ కల్పించాల్సింది రేవంత్ రెడ్డి గారు? పొద్దున్న లేస్తే మాదిగలకు అంతా చేస్తున్నా అంటున్నావు కదా. అరే మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహేందర్కు దాడి చేస్తే మీ గౌడ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఆ నిందితుని కాపాడేందుకు పోలీసులకు అన్అఫీషియల్గా డైరెక్షన్స్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కాపాడతారా? తెలంగాణ సమాజమా, ముఖ్యంగా దళిత సమాజమా మేల్కోండి. ఈ పాలక పార్టీలు, అగ్రకులాల పార్టీలు, కుల అహంకార పార్టీలు నాయకులతోని మనకు రక్షణ కల్పించబడదు. స్పష్టంగా మహేందర్ కేసులో స్పష్టంగా తెలుస్తున్నది. ఇంత దారుణంగా దాడి చేస్తే బాధ్యతగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను ఇమీడియట్గా, ఎందుకంటే ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఉన్నది, వీడియో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉన్నది, ఇమీడియట్గా రిమాండ్ పంపించాల్సిన కేసును అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా దళిత సమాజానికి అందరికీ కూడా, ఎస్సీ ఎస్టీలకు అందరికీ మోసం చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు, ఈ విషయంలో మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి బత్తుల మహేందర్ కుటుంబానికి, బత్తుల మహేందర్కు. లేదా నాకు ఈ కేసుతో సంబంధం లేదని స్పష్టంగా ప్రకటించాలి. ఒక ఐపీఎస్ అధికారి సిపి గారికి ఇస్తే ఆయన కింద ఎస్హెచ్ఓ గారికి కేసు నమోదు చేయని డైరెక్షన్ ఇవ్వకుండా ఏసీపీ గారికి ఇండైట్ చేస్తారా? ఏం చట్టమా ఇది? ఐపీఎస్ గారు ఏంటిది ఇది? గౌసాలం గారు ఏం పద్ధతి ఇది? ఒక ఐపీఎస్ అధికారి సిపి గారు ఎస్హెచ్ఓ గారికి డైరెక్షన్ ఇస్తే పోతుంది కదా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో క్లియర్గా ఉంది, సెక్షన్ 18A. ఎప్పుడైతే ఫిర్యాదు చేస్తుందో ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా ఎస్సీ ఎస్టీకి బాధితులు కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీ కేసు కింద నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఇవ్వాలని ఉన్నది. మీరు ఏ ఏ ఏ చట్ట ప్రకారం నువ్వు ఏసీపీ గారికి డైరెక్షన్ ఇస్తావు? ప్రపంచమంతా వీడియో చూసింది, ప్రపంచమంతా దాన్ని ఖండిస్తున్నది. మీరు మాత్రము ఏసీపీ గారికి ఎండోజ్ చేస్తారా? నిన్న ఏసీపీ గారు అరే ఈ కేసు నమోదు చేయకుండా కొంతమంది కాంగ్రెస్ నాయకులు మహేందర్ ఇక బాధపడతాడని చెప్పలేదు. సోకాల్డ్ కాంగ్రెస్ నాయకుడు అయితే అండగా ఉండనని ఇప్పుడే చెప్పిండో ఆ నాయకుడు కూడా నిన్న కేసు కాంప్రమైజ్ చేరి ఎఫ్ఐఆర్ చేయకుండా కాపాడుకుంటూ వచ్చిండు. ఎవరికా సొంత కులానికి, సొంత సామాజిక వర్గానికి మోసం చేసే నాయకులు కూడా మన సమాజంలో ఉంటారు. నేను ఒకటే నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్తో సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. మీరు ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఏమీ ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మరియు ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ అవుతుందో ఈ 2 అమలు చేయరా, మిగతా అన్ని డ్రామాలు బంద్ చేయరిగా. అయితే ఈ కేసులో ఇమీడియట్గా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఐఓగా ఏసీపీ గారు ఎవరైనా వచ్చినా వాళ్ళు ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ క్లియర్గా ఉన్నది, మెడికల్ ఎవిడెన్స్లు ఉన్నాయి, తర్వాత ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉన్నది, బాధితుడు స్పష్టంగా స్టేట్మెంట్ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నీరు గార్చకుండా ఇమీడియట్గా ఈ ముగ్గురిని రిమాండ్ చేయాలి. లేదు యాజ్ పర్ యాక్ట్ ప్రకారం 7 సంవత్సరాల కింద ఉన్నది కాబట్టి 35(3) కింద మేము నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నామంటే ఊకునేది లేదు. గ్రేవియస్ ఇంజురీస్ ఉన్నాయి, ఆడ సింపుల్ ఇంజురీస్ కాదు, కర్ణబేరిపోయింది, రిప్స్ ఇరిగిపోయినాయి, కులం పేరుతో తిట్టిర్రు, స్పష్టంగా ఉన్నది. మీరేదో 35(3) బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయొద్దు. నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ ద్వారా మేము పక్కా డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే రాబోయే విచారణ అధికారి ఉన్నదో ఇమ్మీడియట్గా ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఉన్నది, ఎలక్ట్రానిక్ అండ్ మిగతా ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్లతో పాటు అన్ని బాధితుడు కూడా స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ముగ్గురిని రిమాండ్ చేయండి. ఇన్ని రోజులు మీరు 32 రోజులు ఆడిన డ్రామాకు ఇకనైనా మీరు తెరవేసి చట్టం ముందు అందరూ సమానమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మెసేజ్ ఇవ్వాలంటే ట్రైనీ ఎస్ఐ, ప్రొవిజనర్లో ఉన్న ట్రైనీ ఎస్ఐ భార్గవ్ గౌడ్కు, కానిస్టేబుల్ ఆకాష్ రెడ్డికి, అదేవిధంగా ఎవడైతే తప్పుడు కంప్లైంట్ చేసిండో అజయ్ కుమార్కి, ఈ ముగ్గురిని కూడా రిమాండ్కు తరలించాలి. ఎంత దారుణం అండి! ఇగో
చూడండి, కేసు అయిన రోజే విధులకు ఆటంకం కల్పించి బూతు మాటలు తిడుతుందని బాధితుడు, ప్రపంచమంతా బాధితుడు అని చెప్తాడు. ఇగో అజయ్ కుమార్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో బత్తుల మహేందర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఇగో కంప్లైంట్లో ఆయన రాసిన కంప్లైంట్ ఇది. ఎక్కడ పోతుందండి? ఇప్పుడు ఇంత లీగల్గా బాధితుడు కంప్లైంట్ చేస్తేనేమో 32 రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయరు. ఫాల్స్ కంప్లైంట్ మీద ఎవరైతే ఈ అజయ్ కుమార్ ఉన్నాడో, నారాయణపురం అజయ్ కుమారు, ఈయన కూడా లాఠీ కట్టతో కొట్టిండు. ఏంటిది ఇది? వీళ్ళదేమో ఇమీడియట్గా సేమ్ డే ఎఫ్ఐఆర్ అవుతుంది. 8/5/2025 కానీ బాధితుడు కంప్లైంట్ చేస్తే 32 రోజుల తర్వాత ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమం వస్తే, రాష్ట్ర స్థాయి కమిటీ వస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇక చూడండి, జూన్ 9 కేసు ఎప్పుడైంది? మే 8కి అయింది. ఏం మెసేజ్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు వేసారు కదా మొన్న ఫిబ్రవరిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రూల్ 16 ప్రకారం హై పవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీరే చైర్మన్ కదా. ఇంకా మిగతా సభ్యులు 25 మందితో కమిటీ వేసారు కదా. దీని మీద సమాధానం చెప్పండి. ఈ కేసు బత్తుల మహేందర్ కేసు భవిష్యత్తులో జరిగే హై పవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో చర్చ చేయండి. నిందితులైన పోలీసుల మీద ఏం యాక్షన్ తీసుకురో ఆ రోజు చెప్పండి. ఇంత దారుణమా? ఎవడైతే లాఠీతో కొడతాడో వాడు కంప్లైంట్ ఇస్తాడు, ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎవడైతే దెబ్బలు తిన్నాడో, కర్ణపేట పోయిందో, రిప్స్ ఇరిగిపోయిందో వాడు కంప్లైంట్ ఇస్తే మాత్రం, బాధితుడు కంప్లైంట్ ఇస్తే మాత్రం ఎఫ్ఐఆర్ చేయరు. పొద్దున్న లేచి మరి రేవంత్ రెడ్డి గారు కొంతమంది నాయకులను పెట్టుకొని మేము మాదిగలకు అంతా చేసేస్తున్నాం. ఏం చేసినావా? విద్యావంతుడు, ఆర్మీ సెలెక్ట్ అయ్యి అన్యాయ కారణాల్లో రిటర్న్ వచ్చిండు, మంచి అథ్లెటు. ఏం ఆదియాక్ చేస్తున్నావు నువ్వు? ఇవన్నీ డ్రామాలు బంద్ చేయండి. డ్రామాలు బంద్ చేసి మాకున్న 2 చట్టాలు, ఎస్సీ ఎస్టీ పిఓ యాక్టు, ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ యాక్ట్, ఇవి 2 కరెక్ట్గా అమలు చేసే కార్యక్రమాలు తీసుకోర్రి. పొన్నం ప్రభాకర్ గారు బత్తుల మహేందర్ కేసులో సైదాపూర్ ఎస్ఐ, ట్రైనీ ఎస్ఐ, కానిస్టేబుల్ చేసిన సంఘటన మీద ప్రభుత్వం తరపున ముఖ్యంగా మీరు క్షమాపణ కోరాలి దళిత సమాజానికి. ముఖ్యమంత్రి గారు మీరు కూడా దీని మీద స్పష్టత ఇవ్వాలి. మిత్రులారా, మీకు ఒకటి ఇంకో ఇలాంటి కేసు చెప్తా. షాద్నగర్లో ఒక ఎస్సీ మహిళను డిఐ రామిరెడ్డి గారు తీవ్రంగా 3rd డిగ్రీ ప్రయోగిస్తే అమెరికా టూర్లో ఉండే ముఖ్యమంత్రి గారు కఠినంగా చర్యలు తీసుకోవాలని స్టేట్మెంట్ ఇస్తాడు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఆ సంఘటన దగ్గరికి పోతుంది, బాధితురాలతో మాట్లాడుతుంది, పోలీస్ స్టేషన్ పోతుంది. బక్కి వెంకటయ్య గారు నేషనల్ కమిషన్ కూడా నోటీస్ పంపిస్తుంది. ఆ కేసులో కూడా సేమ్ యథావిధిగా ముఖ్యమంత్రి డైరెక్ట్ మాట్లాడినా, జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు పంపించిన, స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఫిజికల్గా వచ్చిన డిఐ రామరెడ్డి మీద షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయలే. ఆ రోజు కూడా నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ టీము పోయి నిన్న ఏదైతే సైదాపూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన తంతు, దీనికంటే 2 ఎత్తుగా తంతు జరిగింది. ఆ రోజు ఎఫ్ఐఆర్ అయింది. అంటే దళితుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే 1 రోజులు వెయిట్ చేయాలి. అదే దళితుల మీద ఆడ కూడా ఆ అమ్మాయి మీద కౌంటర్ కేసు అయింది, ఆ కుటుంబం మీద. మా మీద మాత్రం బాధితులుగా ఉన్న వాళ్ళ మీద మాత్రం కౌంటర్ కేసులు అవుతుంది. దీని మీద జాతీయ ఎస్సీ కమిషన్ కూడా చాలా సీరియస్గా ఉండాలి. అదేవిధంగా స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా సీరియస్గా ఉండాలి. ముఖ్యంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంతా కూడా దెబ్బతింటున్నది. ఎస్సీ ఎస్టీల మీద దాడులు పెరిగిపోతున్నాయి, మహిళల మీద రేప్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు పోక్సో కేసులు పెరిగిపోయినాయి. మీరు ముఖ్యమంత్రిగా కాకుండా హోమ్ మినిస్టర్ కూడా మీరే ఉన్నారు. మీరు హై పవర్ విజిలెన్స్ కమిటీ చైర్మన్గా కూడా మీరే ఉన్నారు. ఇప్పుడు ఇమీడియట్గా మీరు స్పందించాలి. ఈ సైదాపూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన
సంఘటన మీద నిందితులకు అందరికీ రిమాండ్కు పంపించే విధంగా డైరెక్షన్స్ ఇవ్వాలి. లేకుంటే మిత్రులారా, మీ ప్రాంతాలలో అంబేద్కర్ విగ్రహాలే కానీ మీ బస్తీలలో బత్తుల మహేందర్కు న్యాయం జరగాలని అందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేయండి. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవండి. లీగల్గా 100% ఆ బాధితునికి న్యాయం జరిగే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్, మీరు చర్యలు సక్రమంగా ఇప్పుడే లేట్ అయింది తర్వాత విషయం, కానీ ఇప్పుడైనా కానీ చట్టరీత్యా చర్యలు తీసుకోకుంటే తప్పకుండా బాధితుని పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని దోషులుగా నిలబడతాం. మరి మీరు ప్రభుత్వం దోషిగా నిలబడతారా, లేకుంటే నిజంగా నిందితులైన ఈ పోలీస్ అధికారులను చర్యలు తీసుకుంటారా, మీరే ఆలోచించాలి. మిత్రులారా, ఈ కేసు మీద ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులందరూ కూడా మాలా మాదిగ లంబాడి ఏ కులమైనా పర్వాలేదు, మీ ఖండనను కింద కామెంట్ల రూపంలో చెప్పండి, దీన్ని ఖండించండి. వీలైతే నిరసన కార్యక్రమాలు కూడా తీసుకోండి. తప్పకుండా మనం ఆ కుటుంబానికి అండగా ఉన్నాం. నేను నిన్న చూసినా కదా, ఆ కుటుంబం అంతా కూడా భయంగా ఉన్నది. చివరికి పోలీసులు ఎంత నీచానికి దిగజారిందంటే, అది పోలీసులు కొట్టిన దెబ్బలు కావి, ఆయన ఇంకో సహజీవనం చేస్తున్నారు. వాళ్ళ అన్నదమ్ములు వచ్చి దాడి చేస్తారు. ఏంది ఎక్కడ పోతున్నారు? ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ అధికారులు ప్రచారం చేస్తున్నారు లోకల్గా. బాధితులుగా ఉండి వీళ్ళు నిందితులుగా సరౌండింగ్లో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళ ఇంటి చుట్టూ కానిస్టేబుల్ ఎస్ఐలు తిరుగుతున్నారు. దయచేసి సిపి కరీంనగర్ గారు, ఇన్ని రోజులు జరిగింది, కానీ ఈ రోజు నుంచి ఎస్సీ ఎస్టీ బాధిత కుటుంబానికి పూర్తిగా రక్షణ కల్పించారు. అవసరం ఉంటే అక్కడ పెట్రోలింగ్ పెట్టండి, 2 కానిస్టేబుల్ను డిప్యూట్ చేయండి. లేకుంటే మీ పేరే కాదు, మొత్తం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మీరు ఈ కులపుచ్చిని వదలండి, కుల రాజకీయాలు బంద్ చేయండి, ఆ బాధితునికి అండగా నిలబడండి, న్యాయం జరిగేటట్లు సహకరించండి. లేకుంటే మేము ఒక ఉద్యమ సంస్థగా తప్పకుండా బత్తుల మహేందర్ ఎమ్మడుంటాము. మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాము. ఆ నిందితులకు రిమాండ్ అయ్యే వరకు కూడా మేము ఇటు ఉద్యమపరంగా కాదు, రేపు లీగల్గా కూడా మేము పూర్తిగా హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ జాతీయ ఎస్సీ కమిషన్ ఢిల్లీకి కానీ వెళ్ళి ఆ బాధితునికి న్యాయం జరిగేంత వరకు ఉంటామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.